బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. ఫయాజ్ గారు చెప్పండి. నిన్న కేసీఆర్ ని బహిష్కరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో ఆనవాళ్లు లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఏమంటారు దానిపైన? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేందుకు రేవంత్ రెడ్డి ఎవడయా? రేవంత్ రెడ్డితో ఏమవుతుంది? ఎందుకు ఆనవాళ్ళు తీసేస్తాడు? కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు ఆనవాళ్ళు తీసేస్తాడు. కేసీఆర్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవ్వగా నాయన ఎందుకు ఆనవాళ్ళు తీస్తావు? కుల ధృవీకరణ పత్రంలో రావాలంటే కేసీఆర్ గారు పంపిరు కదా. హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కవితమ్మ ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఈయన రావాలని నువ్వు అనేదానికి నువ్వెవరివి? నువ్వు పార్టీ నాయకుని మాకేమైనా పార్టీని నువ్వు నడిపించే ఆధిపత్యమా? ఎందుకు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? పద్ధతి మార్చుకో, మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారిని అట్లాడు మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. 100 మంది చెప్తుంది, నువ్వు మొత్తం మీడియా చెప్తుంది, మొత్తం గూగుల్ చెప్తుంది, గూగుల్ ప్రచారం అన్ని ప్రచారం చేస్తుంటే కూడా నువ్వు అదే వైఖరిలో నడుస్తున్నావు. కేసీఆర్ని నేను కుల బహిష్కరణ చేస్తా, తెలంగాణ నుంచి కొట్టేస్తా. నువ్వు ఎవరివే ఆయన విషయం? ఒక్క కేసీఆర్ ఒక్క మాట అంటే తెలంగాణ 4 కోట్ల మంది మొత్తం ఉరికించుకుంటే చెప్పులతోటి ఉరుకుంట కొడతారు. పోయి కొడంగల పడతావు బిడ్డ. ఆడ కూడా నిలబడితే నరేంద్ర ఆయనతో నిలబడితే ఆయనతో ఓడిపోతే ఇంట్లో పోయి మళ్ళీ పడుకుంటావు. ఇప్పటికైనా మానుకో. ఈ ఢిల్లీకి సంచులు మోసేది బేరం బంద్ చేయి. ఎప్పటి వరకు ఢిల్లీకి తీసుకోబోతున్నావు, పైసలు అప్పు చెప్తున్నావు, ఢిల్లీకి పోతున్నావు, పైసలు అప్పు చెప్తున్నావు. రాహుల్ గాంధీ కూడా నీకు సైడ్ ఇస్తలేడు. ఎందుకంటే నువ్వు చేసిన పని ఆ దొంగలతో కలిసినావు కాబట్టి ఆయన కూడా నమ్ముతలేడు. నీ పదవి నీకు కూడా ఎసరు ఉంది. ఎందుకంటే నీ పదవి కూడా ఎప్పుడు చూసిపోతావు తెలియదు. అందుగురించే ఇవన్నీ అరాచకలు, ఈ దుర్మార్గం మాటలు, ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నావు. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు మానుకొని సక్రమంగా పరిపాలన చేయి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా నేను ఈ తెలంగాణ భవన్ నుంచి. అయితే ఆయన కేసీఆర్ కేటీఆర్ ని కూడా అంటే ఇప్పటివరకు ఏం చేయలేరు, వాళ్ళంతా దోచుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకటే విషయం అండి, కేటీఆర్ గారి బామ్మర్ది గురించి పోయిన ఆడపోయి ఆడ అరెస్ట్ చేస్తా అని పోలీసు వ్యవస్థను పెట్టి దుర్మార్గం చేసి దినమంతా పబ్బమంతా గడిపిన పోలీసులు పరిశాన్, విలేకరులు పరిశాన్, ప్రజలు పరిశాన్. మళ్ళీ రెండోది కౌశిక్ రెడ్డి అన్నావు, ఆడపోయినావు, మళ్ళీ హరీష్ రావు గారి అన్నావు, మళ్ళీ ఇటు పోయినావు, అటు పోయినావు, అన్ని తిరిగినావు, అన్ని తీర్లు అయిపోయింది. కేటీఆర్ అరెస్ట్ 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 అని అంత అన్ని లుచ్చ మాటలు చెప్పి అన్ని లఫంగా మాటలు మాట్లాడి ఒక ముఖ్యమంత్రి పదవికే నువ్వు దిగజారితనం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మించిన నాయకుని కావును, ఏం చేయలేవు. వాళ్ళకు ఒక గోరుమందం కూడా దాకలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. వాళ్ళ పరిపాలన, వాళ్ళు నడిపే విధానము, వాళ్ళు మాట్లాడే పద్ధతి అన్ని కేసీఆర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని కేసీఆర్ దగ్గర ఉద్యమం నుంచి వచ్చినోళ్ళు కాబట్టి వాళ్ళని ఏం చేయలేవు, ఏం మాట్లాడలేవు, నీతోటి కాదు, తగదు కూడా. ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకో. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నువ్వు మంచిగా బతుకొని హితవు చేస్తున్నాం మేమందరం. ఓకే. సో ఇటు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తే నిన్ను తెలంగాణలో ఆనవాళ్ళు లేకుండా చేశారని ఫయాజ్ గారు అంటున్నారు. ఇది ఫయాజ్ గారితో స్పెషల్.